హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో 10 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఐటెం చూద్దామండి. మినపగారెలు, మేదువడ, ఏదైనా కూడా ఏ పేరుతో పిలిచినా చాలా ఫ్లఫీగా ఉండే ఈ రెసిపీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీనికోసం ముందుగా మనం మినపపప్పుని నానబెట్టుకోవాలండి. నేను ఓవర్ నైట్ నానబెట్టేశాను. ఇలా నానబెట్టిన పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకుని నేను ఫస్ట్ కడిగేసి నానబెట్టానండి. అందుకని ఇప్పుడు నేనేమి కడగడం లేదు. ఇలా మిక్సీ జార్ తీసేసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న పప్పు మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. మిక్సీకి తగ్గట్టుగానే ఆ రేషియోలోనే వేసుకోండి మీరు. తర్వాత దీనిలోకి నేను 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచేసి వేస్తున్నానండి. అలాగే కొద్దిగా అల్లాన్ని కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. నేను 2 ఇంచుల వరకు అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను. అదే మనం కట్ చేసి వేస్తే పిల్లలు అవి తీసి బయటపడేస్తారండి. అందుకని నేను ఇలాగా ఇందులో వేసేసి మొత్తంగా మిక్సీ పట్టేస్తాను. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని అలాగే ఒక 6 నుంచి 7 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ అది ఏమీ వేయట్లేదండి. మనం ఐస్ క్యూబ్స్తోనే ఇలాగా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా పిండి అనేది. ఇలా మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ ముక్కలు ఇలా వేసేసుకుని ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసి హీట్ అయిన ఆయిల్లో మనం వడలు వేసేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా మనం గ్రైండర్లో రుబ్బినట్టుగానే చాలా పొంగుతాయండి. బాగా చూడండి ఎంత బాగా వస్తున్నాయో కదా. చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి వడ అనేది రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లో వేసేసుకోవచ్చు. పప్పు నానబెట్టేసుకుంటే ఏమీ ఇబ్బంది పడనవసరం లేకుండానే మనకి వడ రెడీ అయిపోతుంది. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా ఒకసారి టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి మినపగారెలు రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.